నమస్తే. 2 రోజుల క్రితం యూఎస్ జ్యుడిషియరీ ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ మీద, సుంకాల మీద సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ట్రంప్ టారిఫ్స్ ఇల్లీగల్ అని, అన్‌కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొనటం జరిగింది. అసలు ఈ కేసు వివరాలేంటి? ట్రంప్ టారిఫ్స్ విధించిన తర్వాత కొంతమంది బిజినెస్ పర్సన్స్, కొంతమంది ఆర్గనైజేషన్స్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ ఇల్లీగల్ అని, అన్‌కాన్స్టిట్యూషనల్ అని యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ దగ్గరికి వెళ్ళి పిటిషన్స్ వేశాయి. కేసుని లీగాలిటీని పరిశీలించిన కోర్టు ట్రంప్ నిజంగానే విధిస్తున్న ఆంక్షలు, శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనడం జరిగింది. వెంటనే యుఎస్ గవర్నమెంట్ ఆ కేసును తీసుకుని యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ఫెడరల్ సర్క్యూట్ అంటారు, అక్కడికి తీసుకువెళ్ళి ఈ విధిస్తున్న సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి విధించే హక్కు ప్రెసిడెంట్కు ఉందని, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఐఈఈపిఏ కింద విధించవచ్చని వాదించింది యుఎస్ గవర్నమెంట్. అయితే అన్ని అంశాలు పరిశీలించిన ఫెడరల్ కోర్ట్ క్లియర్గా చెప్పింది, ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ విరుద్ధమని క్లియర్గా చెప్పింది. ఏ బేసిస్ మీద చెప్పింది? మీరు చెప్తున్న చట్టం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే చట్టం కింద మీరు టారిఫ్స్ విధిస్తున్నారు కదా, మీరు చెప్తున్న చట్టం కింద మీరు ఇంపోర్ట్స్ని, దిగుమతుల్ని రెగ్యులేట్ చేయగలరు, కానీ వాటి మీద సుంకాలు విధించలేరు పెద్ద ఎత్తున అని కోర్టు క్లియర్గా చెప్పింది. అంతేకాదు కోర్టు చట్టాలన్నీ చదివి ఇటువంటి చట్టాలు ఈ చట్టంలోనూ మిగతా చట్టాల్లోనూ ఎక్కడా కూడా రాష్ట్రపతి యుఎస్ ప్రెసిడెంట్కి టారిఫ్స్ విధించి లేదా ట్యాక్సెస్ విధించే హక్కు ఇవ్వలేదని క్లియర్గా చెప్పింది. అంతేకాదు పెద్ద ఎత్తున ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీస్, డిపార్ట్మెంట్స్ ఏమన్నా కనుక పెద్ద సిగ్నిఫికెంట్ పాలసీ డెసిషన్స్ తీసుకుంటే వాటికి కాంగ్రెస్ నుంచి ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ లేకుండా ఎటువంటి పెద్ద సిగ్నిఫికెంట్ పాలసీ డెసిషన్స్ కానీ లేదా ట్యాక్సేషన్ విషయాలు కానీ, టారిఫ్స్ విషయాలు కానీ చేయకూడదని యుఎస్ ఫెడరల్ కోర్ట్ చెప్పింది. ఇప్పుడు ఈ కేసు యుఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. అక్కడ యుఎస్ గవర్నమెంట్ తర్వాత ఈ బిజినెస్ కమ్యూనిటీకి చెందిన వారు, మిగతా వాళ్ళు వాదించడం జరుగుతుంది. యుఎస్ ప్రెసిడెంట్కి టారిఫ్స్ విధించే హక్కు, కాంగ్రెస్ని సంప్రదించకుండా టారిఫ్స్ విధించే హక్కు ఉందా లేదా అన్న దాని మీద యుఎస్ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున చర్చలు జరగబోతున్నాయి. చూద్దాం ఎటువంటి తీర్పులు వస్తాయో. థ్యాంక్ యూ.